నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి స్వాగతం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత ప్రయాణం అనేది మొదలవుతుంది. మనం జన్మించిన జన్మ నక్షత్రం ప్రకారమే ఈ ప్రయాణం అనేది ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఏ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం బాగుంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాల్లో ఎక్కడ రాణిస్తారు, పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలని వివరించేందుకు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా శతభిష నక్షత్రం వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటారు వీళ్ళు అనే దాని గురించి చెప్పండి మేడం. శతభిష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. ఇవాళ రోజున శతభిష నక్షత్రం వాళ్ళు చాలా మంచిగా, అంటే మనకి కలియుగంలో ఈ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు బాగా ప్రేమించేవాళ్ళు ఏంటి, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల మాటని జవదాటుకుని ఉండేవాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు ముందు ఉంటారు. అందువల్ల ఈ కాలంలో కావాలి. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళ మాట వినకుండా వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ వాళ్ళ సొంతానికి వెళ్ళిపోతున్నారు కదా. దానికంటే ఈ శతభిష నక్షత్రం వాళ్ళు చాలా చాలా అనుకూలంగా ఇంట్లో వాళ్ళని గౌరవంగా చూడడం కానీ, గౌరవంగా వాళ్ళు చెప్పినవన్నీ నేను పాటించడం కానీ చేస్తుంటారు వీళ్ళు. అది శతభిష నక్షత్రం. కానీ శతభిష నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. ఈ నక్షత్రం ఉండేది కుంభరాశిలో. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా కష్టం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అదృష్టం తక్కువగా ఉంటుంది అండి. కానీ వీళ్ళన్నిటిలో విషయాల్లో బాధ్యతగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. చాలామంది సంతానం ఎక్కువ మంది సంతానం ఉంటే పూర్వకాలంలో వీళ్ళే బాగా చదువుకొని ఆ సంతానం అందరినీ పోషించేవాళ్ళు. అంటే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెళ్లి చేసామండి మేము అంటారు కదా. ఆ చెప్పే దాంట్లో వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు అనమాట. సో ఒక బాధ్యత తీసుకొని నా తల్లిదండ్రులకి సాయంగా ఉండి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ తమ్ముళ్ళు చెల్లెలు చూసుకోవాలంటే అంటే ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వాళ్ళు ఈ శతభిష నక్షత్రం వాళ్ళు ఉంటారు అనమాట. సో ఎక్కువగా వీళ్ళ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. నక్షత్రం వాళ్ళు అనగానే మనకి ఏంటంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ పని వీళ్ళే చేయాలి, ఎక్కువ చదువు వీళ్ళే చదవాలి, ఎక్కువ సాధించేది వీళ్ళే సాధించుకోవాలి. కానీ అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇది వీళ్ళ జాతకం. సో ఎక్కువ పనులు అంటే ఏంటి ఉద్దేశం అంటే బాగా మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు, మంచి పిహెచ్డి చేసిన వాళ్ళు, స్కాలర్స్గా చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు, తర్వాత మంచి మంచి డబ్బున్న వాళ్ళు కూడా ఈ నక్షత్రం ఉన్నమాట. సో వాళ్ళకు వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకునే విధానంలో ఈ డబ్బుని ఒక పేద విద్యార్థిని చదివిస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, రేపు వచ్చిన వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ. అంటే వీళ్ళు మూఢనమ్మకాలను నమ్మరు. మూఢనమ్మకాలు అంటే అంటారు కదా, అలాంటి విషయాలు వీళ్ళు జోలికి వెళ్ళరు. మనం అనుకుంటాం ఇది మూఢనమ్మకాలు అని చెప్పేసి, అలా వీళ్ళు ఎక్కువ వాదిస్తుంటారు. ఇది మూఢనమ్మకం, నేను నమ్మను అని చెప్పి ఉపవాసం ఉండమన్నా, ఒక పూజ చేయమన్నా, ఇవి చేయమన్నా ఇవన్నీ అవసరం లేదు. మనం కష్టపడి ఖచ్చితంగా మన కర్మ సిద్ధాంతం ఎలా ఉందో అలా నడిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అని నమ్ముతారు. అలాగని వీళ్ళు ఉపవాసాలు చేయరని కాదు, భగవంతుని నమ్మరని కాదు. వీళ్ళు భగవంతుని బాగా ప్రార్థన చేస్తారు, బాగా పూజలు చేస్తారు. చాలామంది దీంట్లో మంచి మంచి మంత్రదీక్షలు తీసుకొని మంత్రానుష్ఠానం చేసే వాళ్ళు ఉన్నారు. బాగా పొద్దున్న నుంచి సాయంత్రంగా జపం చేసి అనుష్ఠానం చేసుకొని తీర్థం తీసుకున్నాకే బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బయట ఎక్కడ ఆహారం ముట్టుకోకుండా ఉపవాస దీక్షతో ఉండే వాళ్ళు కూడా ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా కూడా ఉన్నారు, అలాగా ఉన్నారు, ఇలాగ ఉన్నారు ఈ నక్షత్రంలో. సో వీళ్ళ లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే ఏం చెప్పారో దాన్ని ఒక అనుచరణలో ఫాలో అవుతారు అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకి మంత్రానుష్ఠానం, పూజా పునస్కారం, జపం అనుష్ఠానం ఇవన్నీ ఉన్నాయి, మడి ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయంటే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి సాయం చేయాలి, ఎదుటి వాళ్ళకి ఎవరికైనా మన దగ్గర ఉన్న డబ్బుని అందరికీ సహాయపరంగా అందరికీ కాస్త మనం సాయం చేస్తూ ఉండాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా అవే పని చేస్తారు. పెద్ద వరకు ఒక రౌడీ వాళ్ళ ఇంట్లో కానీ, ఒక దొంగల కుటుంబంలో కానీ పుట్టారంటే వాళ్ళ వృత్తిలో ఏ పనులు చేస్తారో వీళ్ళు అవి చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటారు వీళ్ళు. సో పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు కనుక దీంట్లో దొంగల్లో, ముఠాల్లో వాటిల్లో ఉంటాయి కూడా వీళ్ళు అలాంటి పనులు చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏ పని చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. అదొక దొంగతనమైనా, ఒక మంచి పనైనా, ఒక మంత్ర సాధనైనా అండి, ఒక తర్కశాస్త్రమైనా సరే చాలా చక్కగా నీట్గా చేస్తారు, శ్రద్ధగా చేస్తారు, బాధ్యతగా చేస్తారు అన్నమాట. అందువల్ల వీళ్ళు మనం
పెంచడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి నేర్పించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విషయాలు చెప్తున్నామో అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో నెంబర్ 1 స్థాయికి వెళ్తారు. అయితే ఈ నక్షత్రంలో పుట్టడం అనేది చాలా అదృష్టమైన నక్షత్రం. ఈ నక్షత్రం చాలా చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఉండడం వీళ్ళ అదృష్టం ఏంటి అంటే చుట్టూ ఉన్న సొసైటీతో చక్కగా ఉంటారు, వాళ్ళకి అన్ని విషయాలు వివరంగా నేర్పిస్తూ ఉంటారు, వీళ్ళు బాధ్యతగా ఉంటారు. వీళ్ళ గురించి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఒకే ఒక్క బాధ, ఒకే ఒక ఇబ్బంది, సంతానం వీళ్ళకి విరుద్ధంగా పనిచేస్తుంది. వీళ్ళు ఏవైతే అనుకో మొదటి సంతానం ఎక్కువగా వీళ్ళకి చాలా ఇబ్బంది పెడతారు. మొదటి సంతానంతో వీళ్ళకి ఎప్పుడు కూడా కాస్తంత కష్టం ఉంటుంది. కొంతమందికి సంతానం అనారోగ్య సమస్య ఉండొచ్చు, కొంతమంది మాట వినకపోవడం ఉండొచ్చు, కొంతమందికి ఈయన మంచి పేరు ప్రఖ్యాతలతో మంచి స్థాయిలో ఒక మంచి లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ అబ్బాయి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చెడబై తెచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా వాళ్ళ అమ్మాయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చెడబై తెచ్చే అవకాశం ఉంటుంది. సో సంతానంతో ఇబ్బంది తప్ప వీళ్ళకి మిగతా విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సొసైటీ వల్ల కానీ వీళ్ళ కుటుంబం వల్ల కానీ వీళ్ళతో కానీ వీళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సంతానంతో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది వీళ్ళు ఎదుర్కొంటుంటారు. సంతానం వల్లే వీళ్ళకి ఉన్న మానసిక బాధ కానీ మానసికమైన ఒత్తిడి కానీ ఉండేది సంతానం వల్లే. ఇంకా మిగతా అన్నీ బాగుంటాయి వీళ్ళవి. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। మరి సంతానం అన్నారు, ఓకే, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళది? బాగుంటుందన్న, అన్ని విధాలు వీళ్ళకి అన్ని అనుకూలం. తల్లిదండ్రులకి అనుకూలంగా ఉంటారు వీళ్ళు, తల్లిదండ్రులు చూసిన సంబంధమే పెళ్లి చేసుకుంటారు. అంటే భార్య ఎలా వచ్చినా వీళ్ళు చక్కగా వీళ్ళు Adjust అయి ఉంటారు. అలముర్చుకో అంటే వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటారు. మార్చుకుంటారు. అలాగే భర్త అంటే భర్త తగ్గట్టు ఈమె మారుతుంది. ఓకే. శతభిష నక్షత్రం అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఆ అత్తగారి ఇంట్లో ఏవే కావాలో ఆ విధంగా మారిపోతుంది. అంతే, ఈమె వాళ్ళందరినీ మార్చేదు, వాళ్ళకి అనుకూలంగా ఈమె మారి అన్ని పనులు వాళ్ళకి చేసి పెడుతుంది. అలాగే అబ్బాయి అయితే అమ్మాయి విషయంలో చక్కగా ఏమేమి కావాలో అన్ని వివరాలుగా చెప్తాడు. నాకు ఇలా ఇలా ఉండాలి, ఇలా చెప్పాలి, ఇలా చేయాలని చెప్పి మార్చుకుంటాడు. సో భార్యాభర్త మధ్య సమస్యలు అయితే రావు. అలాగే వీళ్ళకి ఉద్యోగాల్లో వ్యాపారంలో కూడా సమస్యలు ఉండవు. 90% శతభిష నక్షత్రం వాళ్ళకి సేఫ్ అనమాట. ఉద్యోగం బాగుంటుంది, అది మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. మంచి మంచి అంటే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటారు వీళ్ళు. డిప్యూటీ మినిస్టర్స్, డిప్యూటీ మనకి కమిషనర్ కానీ, డిప్యూటీ తర్వాత మినిస్టర్స్ కానీ, ఇలా మినిస్టర్స్ లెవెల్లో, ఎమ్మెల్యే లెవెల్లో. తర్వాత మంచి చదువు లేదు మాకు రాదు అనేది చాలా చాలా తక్కువ అనమాట. అంటే మనం ఒకలో ఇద్దరు చూసుకోవచ్చు, కానీ 99% హై స్థాయిలో వీళ్ళు చదువుతారు, బ్రహ్మాండం చదువుతారు. మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో, పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తారు వీళ్ళు ఉద్యోగాలు. అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉంటారు అన్నమాట. సో వీళ్ళు ఉన్న వీళ్ళ పని, వీళ్ళ స్థాయి, వీళ్ళన్నీ కూడా ఏంటంటే చాలా ఒక మంచి స్థాయిలో అంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ పిల్లల వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే వీళ్ళకున్న మైనస్. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా బాగుంటారు. వీళ్ళు చెప్పడానికి మనం ఇది రాదు అని చెప్పడానికి లేదు. అయితే ఇప్పుడున్న జనరేషన్కి శతభిష నక్షత్రం వాళ్ళు పిల్లలు బాగా బద్ధకంగా ఉంటారు, లేజీగా, రాతంతా పనులు చేస్తారు, పగలంతా పడుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఇది. పాత జనరేషన్ శతభిష నక్షత్రం వాళ్ళు అందరూ మంచి మంచి స్థాయిలో ఉంటే, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పేది వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ పని టైం టేబుల్ ఇవ్వకపోతే, వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇప్పుడున్న పిల్లలందరూ ఏం చేస్తారంటే నైట్ అంతా లేచి ఉంటారు, పగలంతా పడుకుంటారు. ఏ మధ్యాహ్నం 1 గంటకో 2, 3 లేస్తారు. లేచి అప్పుడు మళ్ళీ పని చేస్తారు.
సో వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏంటి వాడు పని చేస్తారు, రాత్రి పడుకున్నా ఏమో, రాత్రి అంతా లేచి ఉన్నా ఏముంది, పగలు పడుకుంటాడు, కానీ పని అయితే అవుతుంది కదా అని అనుకుంటారు. ఇది వీళ్ళకి కొంత కాస్తంత ఇబ్బంది పెట్టే అవసరం, అంటే ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రాహు నక్షత్రాలు ఎప్పుడు కూడా జనరల్గా పగలు ఎక్కువగా పనులు చేయాలి, రాత్రులు పడుకోవాలి. వీళ్ళు రివర్స్లో చేస్తే ఏమంటే రజోగుణం పెరుగుతుంది. అంటే ఏంటంటే రాక్షసత్వం, తెలియకుండానే ఒక రాక్షసత్వం పెరిగితే రాక్షసుడిలా మారుతాడని కాదు, బద్దకించడము, ఆ పని చేయకుండా వదిలేయడము, నెగ్లెక్ట్ చేయడము, ఏ విషయాన్ని మన మైండ్లో పూర్తిగా వినకపోవడము, ఈ విషయం ఇంత ఇంత సీరియస్ నాకు తెలియదే అనే తత్వం ఉండడము, తొందరగా ఏ విషయం తొందరగా మైండ్లోకి ఎక్కించుకోరు, వదిలేస్తుంటారు లేజీగా. దానివల్ల వీళ్ళు చాలా వరకు కష్టపడుతుంటారు, శ్రమ పడుతుంటారు. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళాలి 10ంటికి, వీళ్ళు 9:30 లేచి రెడీ అవుతారు. అక్కడ ఇంటర్వ్యూ టైంకి అందుకుంటారా? అందుకోరు. అదొక సమస్య వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా రాత్రి లేచి ఉండడం వల్ల వీళ్ళకి అది జరుగుతాయి. సో వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే రాత్రిపూట లేవకుండా పగలు ఎక్కువగా మెలకు ఉండాలి. 4ంటికి లేచి చదివారా మంచి ర్యాంకులు సాధిస్తారు. 4ంటికి లేచి వీళ్ళు చక్కగా అన్ని పనులు సాధించారంటే మొత్తం అన్ని విధాల వీళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. రాత్రి లేచి ఉన్నారా ఖచ్చితంగా అన్నిట్లో వెనకబడుతూ ఉంటారు. 1 by 1 బ్యాక్ వస్తుంటారు. స్టెప్ బై స్టెప్ పైకి మొత్తం బ్యాక్ వస్తారు. అది వీళ్ళది ప్రాబ్లం. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఇంకా వీళ్ళ ఉద్యోగ వ్యాపార విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది మేడం? 100% బాగుంటుంది. అదే చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా అంటే బాగుంటుందని చెప్తున్నా. బాగుంటుంది, కానీ ఎక్కువ దేంట్లో ఉంటారు? ఉద్యోగంలో, పెద్ద స్థాయిలో వ్యాపారంలో? ఉద్యోగాలు ఉంటాయి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసరు, ఆయన వ్యాపారం చేయాలని ఎందుకు అనుకుంటాడు? దాని పెద్ద 24 hours ఒక సెక్యూరిటీ, ఒక వెహికల్, అవును, వీళ్ళకంటే ఒక డ్రైవర్, అంటే ఎక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ దాంట్లో ఎక్కువగా పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. ఉద్యోగాలు వీళ్ళు అన్ని కూడా పెద్ద స్థాయిలే. చిన్న స్థాయిలో ఏదో చిన్న బండడు ఉద్యోగం అని అదే ఉండవు. కార్పొరేట్స్ అట్లా కాకుండా ఒక మంచి పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు వీళ్ళు. డిప్యూటీ కమిషనర్స్ గా ఉంటారు అని చెప్తాను, కమిషనర్స్ గా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఐటీ రంగాల్లో ఉంటారు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ గా ఉంటారు. ఎందుకంటే చదువు వీళ్ళకి బాగా మైండ్ లో పెద్ద విత్తనం అన్నమాట. చదవాలి, నేను బాగా కష్టపడాలి అని తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందరూ బాగా చదువుతారు. చదవడం ఒకటి, రెండోది వీళ్ళకి ఉద్యోగం రావడం కూడా మంచి స్థాయిలో వచ్చేస్తాయి ఉద్యోగాలు. అన్ని గవర్నమెంట్ సంబంధించినవి. ఎక్కడో 2-3 మనకి నార్మల్ ప్రైవేట్ కంపెనీలో చేస్తారు, అది కూడా మంచి స్థాయి, అదేదో తక్కువ స్థాయిని కాదు. అంటే ఉద్యోగ విషయంలో లేకపోతే వ్యాపార విషయంలో ఇబ్బంది పడేవైతే ఏం లేవు. అమ్మాయిల విషయంలో కూడా అసలు మరి ఇబ్బంది పడట్లేదు. ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే చదువు నక్షత్రాలు కళ్ళు మూసుకుని చేసేసుకోవచ్చు. అన్ని విధాల అనుకూలంగా పాపం చక్కగా మార్చుకొని, ఎలాంటి ఫ్యామిలీ ఉన్నా సరే ఈమె అడ్జస్ట్ అయ్యి వాళ్ళని జాగ్రత్తగా ఒకటి స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఓపికగా మార్చుకొని వస్తాయి. చాలా మంది అనుకుంటారా, అమ్మ కొంచెం ఓపికగా ఉంటే చాలా మనకి సంవత్సరం నిలబడిపోతుంది అంటారా. ఆ ఓపిక వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళుకుంటుంది. అందువల్ల సతభిష నక్షత్రం అమ్మాయిల్ని చక్కగా కళ్ళు మూసి మళ్ళీ చేసేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా మంచివాళ్ళే, అమ్మాయిలు మంచివాళ్ళే. ఇక్కడ ఏంటంటే బద్దగించడం వల్ల వీళ్ళకి వచ్చే ఒక బ్యాడ్ హ్యాబిట్ అది, అంత తప్పించి ఇంకేం లేదు. ఇక భక్తి విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి అలవాట్లకి కావచ్చు, ఏదైనా వీళ్ళు చేయవలసిన పరిహారాలు, లేకపోతే పూజించాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా వీళ్ళు పరిహారాలు అనేది అంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆ బద్ధకం అనేది తగ్గించాలన్న, అదొకటి. రెండోది ఏంటంటే భగవంతుడి విషయంలో వీళ్ళు చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు. చాలా ఇష్టదైవాలు చాలా మంది ఉంటారు. కొంతమంది దత్తాత్రేయుని బాగా పూజిస్తున్నారు, కొంతమంది అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. సో అమ్మవారిని ఎవరైతే పూజించినా, దత్తాత్రేయుని పూజించినా వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఏ దైవం ఇష్టదైవారాధన పూజించవచ్చు. అయితే వీళ్ళకంటూ ఒక పరిహారం, నక్షత్రానికి ఒక పరిహారం ఖచ్చితంగా వీళ్ళు చేయాలంటే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, చక్కగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడి, జంటనాగులు ఉన్నారు, గుడికి వెళ్ళడం, కాస్త పాలు పోసి ఆ గుళ్ళ ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి సమస్య అనేది అంటే సంతానం ఒక సమస్య, ఇక భార్య భర్తల మధ్య చిన్న సమస్యలు. అంటే చాలా మంది ఏంటంటే భార్యకి ఉంటే భర్త ఎక్కడో ఉంటారు ఉద్యోగం చేస్తూ, సమస్య అనేది కాదు వాళ్ళకి, కానీ దూరంగా ఉన్నారు వీళ్ళిద్దరు, అది జరుగుతుంది ఎక్కువగా. ఎక్కువ సద్భష నక్షత్రం వాళ్ళకి భార్య భర్తల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఎక్కువ దూరం ఉంటారు వీళ్ళు. సో ఏదో ప్రాంతంలో ఉండము, అక్కడ నుంచి వీళ్ళు రావడము, వారానికి ఒకసారి 2 రోజులు కలవడము తప్ప వీళ్ళకి అదొక దాంపత్య విషయంలో కాసంత ఇబ్బందులు అనేది వీళ్ళకి అవి. కానీ ఏదో గొడవలు పడి ఏదో కొట్టుకోవడం అది ఏమి ఉండదు వీళ్ళకి. కానీ అవకాశం లేక పిల్లల కోసం, కొంతమంది పిల్లలు చదివించడానికి కోసం హాస్టల్ కోసం వీళ్ళు ఇక్కడ భర్త అక్కడ భార్య ఇక్కడ ఉంటారు కదా, ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని ఆ విధమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి
వీళ్ళు అన్యోన్య దాంపత్య జీవితము, పిల్లలతో సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా వీళ్ళు చేయడం చాలా చాలా విశేషమైన ఫలితం. మేడం, శతభిష నక్షత్రం సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా నక్షత్రం గురించి మేడం ఎంత బాగా వివరించారో. ఇలా ప్రతి నక్షత్రం గురించి ఎన్నో విషయాలనైతే మన ఛానల్లో తెలియజేశారు. ఎవరైనా మీ నక్షత్రం గురించి చూడడం మిస్ అయి ఉన్నా, లేకపోతే మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని మీ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.